నమస్తే, నా పేరు శ్రీవాణి. మా అమ్మాయి లహరి ఇక్కడ రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్లో 2 వీక్స్ ఇంటర్న్షిప్ చేయడానికి సమ్మర్ 2025లో వచ్చింది. తనకి షాప్రోన్గా నేను వచ్చాను. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇక్కడే విజయవాడలో ఉంటూ పిల్లలతో పాటు ఇంటర్న్షిప్ కోసం హాస్పిటల్కి వచ్చి వెళ్తూ ఉన్నాము. ఈ హాస్పిటల్కి రాకముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్, హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు? తప్పకుండా. హాస్పిటల్కి వచ్చే ముందు వాళ్ళు చాలా మా అమ్మాయి అయితే హెజిటేట్ చేస్తుండేది. ఇంట్రెస్ట్ ఉంది, మెడిసిన్ అనే ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది, చేయాలన్న అంబిషన్ ఉంది, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకా ఎందుకంటే 9th అయిపోయి 10th క్లాస్కి వస్తుంది తను. సో కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు. అది వచ్చేది ఒక ఆంధ్రాలో విలేజ్కి వస్తున్నాను, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. నేను ఇంగ్లీష్లో అయితే ఫ్రీగా ఉంటాను, కానీ వాళ్ళకి నా లాంగ్వేజ్ అర్థం కాదేమో, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదేమో అని చాలా హెజిటేట్ చేసింది. నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ విలేజ్ ఎన్వైరన్మెంట్లో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళు పిల్లల పరంగా చూస్తే వాళ్ళు చాలా మేజర్ ట్రాన్సిషన్స్ గోత్రూ అయ్యారు. ఫస్ట్ టైం ఒక రూరల్ ఎన్వైరన్మెంట్కి వస్తున్నారు. డ్రెస్సింగ్ కూడా ఈ కల్చర్కి సెన్సిటివ్గా ఉండాలి, అట్లా ఉండాలి. సో మాట్లాడేటప్పుడు కూడా నువ్వుకి మీరుకి నువ్వు అంటామేమో, జెండర్స్ మారిపోతాయేమో, ఇట్లాంటివన్నీ చాలా నర్వస్గా వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన 2 వీక్స్లో వాళ్ళని ఓపెన్ ఆర్మ్స్ తోటి వెల్కమ్ చేశారు. ఫస్ట్ డే మేము ఎంటర్ అయినప్పుడు ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హనుమకుమార్ గారు కిందనే వెయిట్ చేస్తున్నారు మా కోసం. రాగానే మా ఇంటి బంధువుల్లాగా అందరినీ మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి మాకు కంఫర్టబుల్గా ఉండాలి, పిల్లలు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేది కంఫర్టబుల్గా ఉండాలని ద ఎంటైర్ స్టాఫ్, నర్సెస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, ప్రకాష్ గారు వాళ్ళ పేషెంట్ రిలేషన్స్ ఆఫీసర్ కానీ, లక్ష్మయ్య అని మాకు ఒక హెల్ప్ కోసం ఒకళ్ళని పెట్టారు. ఎవ్రీ సింగిల్ పర్సన్ వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఓకే, వీళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళకి భాష రాదు, వాళ్ళకు ఒక సర్టన్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటు ఉంటుంది. సో ఈ పిల్లలు నేర్చుకునే ప్రక్రియలో ఈ డిస్కంఫర్ట్ అనేది మధ్యలో రాకూడదని వాళ్ళు చాలా దే వెంట్ అబవ్ అండ్ బియాండ్ టు ఎలిమినేట్ దోస్. బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్, వాళ్ళు చేసిన ఆ కష్టం వల్ల మా పిల్లలు ఏంటంటే రాగానే వచ్చి ఒక రెస్ట్ఫుల్ ఏరియాలో ఉండడం, టకటక నోట్స్ తీసుకోవడం, కిందికి వెళ్ళడం. దెన్ కమ్స్ ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓకే ఫలానా స్పెషాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతుంటే మనకి ఇది అర్థం కావట్లేదు ఎట్లా అని వాళ్ళు అనుకునే లోపు డాక్టర్ గారు వీళ్ళ వైపు తిరిగి కేసుని సమ్మరైజ్ చేయడము, వీళ్ళకి అర్థమయ్యే భాషలో. ద డాక్టర్స్ వెరీ వెరీ సెన్సిటివ్. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు, 9th గ్రేడ్ అండ్ 12th గ్రేడ్ పిల్లలు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో అనుకుని వాళ్ళు దే డిడ్ దేర్ పార్ట్ పిల్లలు నేర్చుకోవడంలో. సో వాళ్ళకి ఎలాంటి హర్డల్స్ లేకుండా వాళ్ళు డాక్టర్స్ హెల్ప్ చేశారు. ఈవెన్ డ్యూరింగ్ ర్యాప్ అప్స్, డ్యూరింగ్ లంచెస్, లైక్ లిటిల్ థింగ్స్ దే మేడ్ ఎవ్రీథింగ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ అస్. ఈ త్రూ అవుట్ ఈ 2 వీక్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మా పిల్లలు they were able to actually immerse themselves. It's an immersive experience. More than an internship, I would call it an immersive experience. ఎందుకు అంటే వాళ్ళు కేవలం డాక్టర్స్ని, నర్సెస్ని షాడో చేయడం కాదు, వాళ్ళు కూచిపూడి విలేజ్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడున్న కల్చరల్ హెరిటేజ్, పాత డాన్సర్స్ కానీ, సిద్ధేంద్ర కళాక్షేత్రం అని వాళ్ళ కల్చరల్ హెరిటేజ్, డాన్స్ హెరిటేజ్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ రీజనల్ ఛాలెంజెస్ కానీ వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. అది కాకుండా ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళారు. సో లో రిసోర్సెస్ తోటి ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ని వాళ్ళు ఎట్లా షేప్ చేస్తున్నారు, ఎట్లా మెంటోర్ చేస్తున్నారు. అది దెన్ కంప్లీట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో వచ్చేప్పటికి అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ పిల్లలు ఏ రకంగా వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, దే వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నాట్ జస్ట్ ద హాస్పిటల్ అండ్ ద మెడిసిన్ పార్ట్, బట్ ఒక రూరల్ లైఫ్ అంటే ఏంటి, విలేజ్ లైఫ్ అంటే ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి. సో త్రూ అవుట్ దిస్ అగైన్ ఇవన్నీ చేస్తున్నా కూడా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళందరూ పిల్లలకి కంఫర్టబుల్గా ఉండాలి, నేర్చుకోవాలి, కంటిన్యూస్ లెర్నింగ్ మీద ఫోకస్ ఉండేప్పటికీ యాజ్ వీ కేమ్ టు ద లాస్ట్ డే, యెస్టర్డే వాజ్ మెడికల్ క్యాంప్. మర్చిపోయాం అసలు మెడికల్ క్యాంప్. వాళ్ళు హాస్పిటల్కి రాలేని వాళ్ళకి హాస్పిటలే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఒక డాక్టర్గా, ఒక ఫిజిషియన్గా, ఒక నర్స్గా, ఒక స్టాఫ్గా, ఒక ఆయాగా ప్రతి వాళ్ళు ఆ విలేజ్ పీపుల్ కోసమే వెళ్ళారు అక్కడికి. ఆ కుర్చీలు పెట్టాలన్నా, వాళ్ళకి ఏదైనా పెట్టాలన్నా, వాళ్ళకి అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతి వాళ్ళు హాస్పిటల్కి రాలేని వాళ్ళందరి దగ్గరికి హాస్పిటల్ని తీసుకెళ్లారు. సో అలాంటి సర్వీస్ అనేది మా పిల్లలు కూడా చూశారు. అది నిన్న మెడికల్ క్యాంప్లో జరిగింది. సో లాస్ట్ డే వెళ్ళిపోయేటప్పుడు దే ఆర్ లీవింగ్ విత్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వాళ్ళకున్న వస్తువులకి కృతజ్ఞత, వాళ్ళకి ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్కి హ్యాపీనెస్,
మళ్ళీ నేను రావాలి వచ్చి ఇంకొంచెం నేర్చుకోవాలి, ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి అన్న ఫీలింగ్ తోటి వెళ్తున్నారు. నెక్స్ట్ టైం ఇక్కడికి ట్రైనింగ్కి మీరు ఎంతమందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు? ఇది ఇంట్రెస్ట్ బేస్డ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అండి. సో నాకు కావాలి అనుకునే పిల్లల్ని ఎంతమందినైనా తీసుకురావచ్చు. కానీ పిల్లలకి అడ్జస్ట్మెంట్ కాలేని వాళ్ళకి, లేకపోతే చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఛాలెంజెస్ ఉండొచ్చు. కానీ ఎంతమందికి వీలైతే అంతమంది ప్రయత్నం చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఇది. భగవంతుడి దయ వల్ల 20-30 పీపుల్ అయినా తీసుకొచ్చుకోవాలి నెక్స్ట్ టైం. 2 నుంచి 20-30 కన్నా అవ్వాలి నెక్స్ట్ ఇయర్. ఈ రవిప్రకాష్ సిలికానంద్ర సంజీవిని వైద్యాలయానికి వస్తే మీ పిల్లలకి విద్య అందుతుందని మీరు నమ్ముతారు? ఖచ్చితంగా. విద్య అనేది వైద్య విద్య ఒకటే కాదండి. మనం 10 మందికి కేవలం మన కోసం మనం కాకుండా, మీరు కింద రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎవరన్నా చాతకాని వాళ్ళు లోపలికి రాగానే టక్కున వాచ్మెన్ లేచి వెళ్ళి వీల్ చైర్ తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాడు. ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పాలి వాళ్ళకి? ఒక ఆయా ఎవరో పిల్లవాడు ఏడుస్తుంటే, ఒక న్యూ బార్న్ బేబీ అనమాట, టక్కన పరిగెత్తుకుంటూ వెళ్ళి హెల్ప్ చేస్తుంది. సో విద్య అనేది వైద్య విద్య మాత్రమే కాదు, మార్కులు ర్యాంకులు ఇవి కాదు. ఒకళ్ళకి సేవ చేయడం అంటే ఏంటి, మనకి తిరుగు ఆశించకుండా చేయటం అంటే ఏంటో తప్పకుండా ఈ హాస్పిటల్లో మా పిల్లలు చూశారు, మేము చూసాము. కాబట్టి అన్ని రకాలుగా ఆల్ రౌండర్గా విద్య నేర్చుకోవడానికి తప్పకుండా ఈ హాస్పిటల్లో ఆపర్చునిటీ ఉంది.